బ్యానర్ల గురించి ఆయన పేరు ఏం పేరు శ్యామ్ సుందర్ అనే వ్యక్తులు వాళ్ళ రౌడీలు వచ్చి మా బ్యానర్లు ఉడవీక్తుర్రు. ఎందుకు ఇది అడ్డంగా ఎక్కడ లేదు. ఉదయం నుంచి ఉన్న బ్యానరు ఇప్పుడు వాళ్ళకి అడ్డెట్లా అయింది. బ్యానర్ ఎందుకు ఉడవీక్తురు అన్నందుకు మమ్మల్ని దౌర్జన్యంగా బట్టలు చింపి కొడుతుర్రు. శ్యామ్ సుందర్ అనే వ్యక్తులు శ్యామ్ సుందర్ అనే ఆయన వాళ్ళ తరఫున ఉన్నవాళ్ళు ఓట్లు లేని వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా గల్లలు పట్టి గుండగాలను తీసుకొచ్చి కొడుతున్నారు. దీనికి న్యాయంగా అని అడిగితే పోలీసులు కూడా మా మీద తిరగబడుతున్నారు. సామరస్యంగా ఎలక్షన్లు అవుతుంటే బ్యానర్ల గొడవ సృష్టించింది శ్యామ్ సుందర్ అనే వ్యక్తులు వాళ్ళు ఓడిపోతారు అనే భయంతో దుర్వినియోగాలకి పాల్పడుతున్నారు. అక్కడ ఇద్దరు చైర్మన్ బ్యానర్లో ఎప్పుడేం అడ్డు కావాలని శ్యామ్ సుందర్ అనే మనుషులు బ్యానర్లు తొలగియాలని చెప్పి అడ్డు చేసి గొడవ సృష్టించారు. ఎందుకు బ్యానర్లు ఉడవీక్తున్నారు? మా లక్ష్మీనారాయణ సేట్ గారి బ్యానర్ ఉడవీక్తుంటే ఎందుకు ఉడవీక్తున్నారంటే దౌర్జన్యంగా ఇలా చేయడం వాళ్ళు జరిగింది. ఇది ఏమన్నా వాళ్ళ పద్ధతేనా? వాళ్ళు ఓడిపోతున్నారు అన్న దురుద్దేశంతో వాళ్ళు ఓడిపోతారు అని తెలిసింది. వాళ్ళు దౌర్జన్యానికి దిగపడుతున్నారు. దీన్ని అడ్డుకోవాలి. వాళ్ళు అసలు నన్ను గుంజినోళ్ళు ఓటక్కే లేదు, ఆడు ఓటరే కాడు. వాడిని మీడియా కూడా తీసిరు. వాడిని పైన ఎంబడే కేసు పెట్టి వాళ్ళ కేసులో బుక్ చేసి మనం పోలీస్ స్టేషన్లో కూర్చుంటే పెట్టాలి. లేకపోతే మేము కూడా దౌర్జన్యానికి దిగపడతాము. ఇదేమన్నా పద్ధత? వాళ్ళు ఇప్పుడు కనుక కేసు పెట్టకపోతే మేము ఇక్కడనే నిరాహార దీక్ష చేయడానికి రెడీ ఉన్నాను. నేను ఇప్పుడు వాడిని ఎంబడే వాడి ఫోటో ఉంది, నన్ను గుంజింది ఉంది, వాడు తీసిన ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాని పైన ఎంబడే కేసు బుక్ చేయండి, లేకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను. సజావుగా ఎన్నికలు జరగాలని అమర్వాది గారు చెప్పారు. వీళ్ళేమో దౌర్జన్యానికి ఎన్నికలు వచ్చి వెన్నుపోటు ఓడడం, గొడవలు చేయడం ఎంతవరకు సమంజసం? మాకు రాదా? దౌర్జన్యం చేయడం వచ్చు, కానీ మా పెద్ద మనిషి అలా నేర్పలే. సభ్యత సంస్కారం నేర్పిండు. సభ్యత సంస్కారం లేని హీనులు ఈ విధంగా చేస్తారు. మహాసభ ఏర్పడి 11 సంవత్సరాల తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి ఎన్నిక అమర్వాది లక్ష్మీనారాయణ గారికి మరియు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారికి మధ్యలో జరుగుతుంది. నా సంపూర్ణ మద్దతు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారికి. ఎన్నిక సజావుగా జరుగుతున్నప్పటికీ కూడా చిల్లరమల్లరగా అక్కడక్కడ కొద్దిపాటి చిందరవందర మినహాయిస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎన్నిక బాగా సజావుగా సాగుతుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉభయ పక్షాలు సహకరిస్తున్నాయి. ఈ ఎన్నిక ప్రశాంతంగా ముగియాలని నేను కోరుకుంటున్నా. 12 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున మార్పు కోరుకునే అవకాశాలు అయితే పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. 100%
మార్పు కావాలనే, మార్పు రావాలనే, ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. మా బైలా ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరగాలి. ఆ విధంగా ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు ఎన్నో పోరాటాలు, కోర్టు కేసులు, కోర్టు కమిషనర్ ద్వారా జరుగుతున్న ఈ ఎన్నిక తొలిసారి ఎన్నిక జరుగుతుంది. ఓటు ఉన్నటువంటి 1,50,000 మంది సభ్యత్వం పక్షాన 1,100 మందికి ఓట్లున్నాయి. ఆ ఓట్లున్న వ్యక్తులందరూ కూడా, ప్రతినిధులందరూ కూడా ఓట్లు వేస్తున్నారు, వారు ఓటు వినియోగించుకుంటున్నారు. ఈ పోరాటం, ఈ మార్పు రావాలని, ఈ ఓటేసే అవకాశం వచ్చింది అంటే ఈ పోరాటం వల్లనే. భవిష్యత్తులో కూడా బైలా ప్రకారమే జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఏ వ్యక్తి గెలిచినా కూడా ఈ కనీసం ఇక ముందైనా కూడా సజావుగా సాగాలని మా అభిప్రాయం. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది మీ పక్షాన? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మార్పు కోరుకుంటున్నారు. మేము లక్ష్మీనారాయణ గారు 11 సంవత్సరాలు ఉన్నారు ఇప్పటి వరకు. అంతకుముందు ఉభయ రాష్ట్రంలో కూడా వారు సమైక్య రాష్ట్రానికి పనిచేసినారు. అంతకుముందు దక్షిణ భారతదేశానికి పనిచేసినారు. మీ సేవలు, మీ అడ్వైజర్స్ ఉండాలా, నూతన నాయకత్వం మీ తర్వాత తరానికి అప్పచెప్పాలనేది మా అభిప్రాయం. ఆ దిశగా ఎన్నిక జరుగుతుంది, ఆ దిశగా గెలుపు కూడా వస్తుంది. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవికి దీర్ఘకాలం తర్వాత ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో రాష్ట్రం మొత్తం 1,109 మంది ఓటర్లు ఉండగా మెజారిటీ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించడానికి పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. అందరిలో చైతన్యం కనిపిస్తోంది. గణనీయమైన మార్పు వస్తుంది. వాటికి ఇందులో భాగంగా నేను కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించడం జరిగింది. ఇది ఎవరు గెలిచినా ముందు రాబోయే తరానికి మంచి చేసే విధంగా, ఆదుకునే విధంగా, మహాసభను ప్రక్షాళన చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు అర్తన్ లక్ష్మీ గుప్తా. తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య మహాసభలో సెక్రటరీగా ఉన్నాను ప్రస్తుతం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలు ఈరోజు వాసవి సేవా కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి ఓటింగ్ హక్కు వినియోగం చేసుకుంటున్నారు మన జనరల్ కౌన్సిల్ మెంబర్లందరూ కూడా. దీంట్లో దయచేసి అందరు ఆర్యవైశ్యులకు ఒకటే మనవి చేస్తున్నాము, మీరు మనం కొట్లాడుకునేది మాత్రం పెట్టుకోకండి దయచేసి. ఎందుకనంటే ఇది సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఉంటుంది మనం ఓటు హక్కు వినియోగించుకోది. అది మనం ఇక్కడ కొట్లాడుకుంటూ ఓటు హక్కును వినియోగం చేసుకోలేకపోతే మాత్రం మనంతా ఎందుకంటే ఒక తెలివి లేని దద్దమ్మలం అయిపోతాం. అప్పుడు దయచేసి మాత్రం మీరు ఎలాంటి గడబడి చేసుకోకుండా ఓటు హక్కును వినియోగం చేసుకోండి. సమర్థమైన వ్యక్తిని మాత్రం తప్పనిసరి మనం గెలిపించుకోవాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తాం. గెలుస్తాం. అందరికీ అనుభవస్తుడు మన అమరవాద్ అన్న ఉన్నారు. ఇక ఆయన కంటే అనుభవస్తులు అయితే ఇక్కడ మన ఆర్యవైశ్య మహాసభలో ఎవరూ లేరు. ఆయననే మనం ఈసారి గెలిపించుకొని మనకున్నటువంటి 3 సమస్యలు, మెయిన్ సమస్యలు, ఇప్పుడు ఒకటి తిరుపతిలో ఒక బిల్డింగ్ కట్టాలని ఒక 1/2 ఎకరం మన వెంగమామ దాంట్లో మనకు ఇవ్వడం, ఆర్యవైశ్యాలకు ఇవ్వడం జరిగింది 1/2 ఎకరం. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి అన్ని కులాలకు ఇచ్చినట్లుగా మన ఆర్యవైశ్య కులానికి ఇచ్చినటువంటి 5 ఎకరాలలో కూడా ఒకటి ఉప్పల్ బాగాయత్లో ఒక బిల్డింగ్ కట్టుకోవాలని చెప్పని అందరం అనుకున్నాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అలాగే అయింది. దాంట్లో వాళ్ళకున్న 60% వాటాను మనం కొనుక్కోవాలి అంటే ఒక సమర్థమైన వ్యక్తి, అనుభవజ్ఞులు కావాలి. మనం అందరం కూడా అమరవాదన్నకు ఓటేసి అందరం ఆయనను గెలిపించుకొని ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 3 సమస్యలను మనం అతను కంపల్సరీ తీరుస్తానని చెప్పాడు. మనం కూడా ఆయన వెనుక ఉండి ఈ 3 సమస్యల మీద మనం ఒక బిల్డింగ్లు కట్టుకొని ఆ బిల్డింగ్ను కొనుక్కొని మంచిగా ఆర్యవైశ్యం అనేది ఒక గుర్తింపు అనేది తెచ్చుకోవాలని చెప్పని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. జై వాసవి మాత. రామగుండం కార్పొరేషన్ నుండి ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం తరఫున రావడం జరిగింది శామన్న గారికి మద్దతుగా. ఎందుకంటే యావత్ భారతదేశం కూడా మార్పు కోరుకున్నది. అలాగే మేము కూడా మా వాసవి మాత కులదైవమైన అమ్మవారి కోరుకునేది ఒకటే. 13 సంవత్సరాలుగా ఏకదాటిగా పరిపాలిస్తున్న అన్నగారు కూడా కొద్దిగా పక్కన తప్పుకొని కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టయితే మన ఆర్యవైశ్య సంఘం అనేది, మహాసంఘం అనేది డెవలప్మెంట్ ఎట్లుంటుంది అనేది కూడా మార్పు కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ఏకదాటిగా శామన్నకు మద్దతు ఇవ్వడానికి మహాసభ అధ్యక్షులకు శామన్న గారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఏకదాటిగా ఏకాభిప్రాయంతో రావడం జరిగింది. ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం కూడా రావడం జరిగింది. కాబట్టి మేము ప్రజానీకానికి కోరుకునేది ఒకటే, మిత్రులకు నాకంటే పెద్దలందరూ కూడా అన్న కొద్దిగా మార్పు కోరుకుందాం, మన శామన్నను గెలిపిద్దాం. ఎందుకంటే 13 సంవత్సరాల నుండి అన్నగారు చాలా గొప్ప వ్యక్తి, అమరవాది లక్ష్మీనారాయణ అనే వ్యక్తి.
కాబట్టి వారికి కొద్దిగా రెస్ట్ ఇచ్చి మన యువకుడు మన శామన్న గారికి మద్దతు ఇస్తూ ఈరోజు గెలిపించవలసిందిగా మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై వాసవి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు వాసవి కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి వరంగల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మహాసభ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ నా పేరు. వరంగల్ జిల్లా నుంచి సంపూర్ణ మద్దతు అమరావతి లక్ష్మణ గారికి వేయాలని చెప్పనే లక్ష్యంతో ఈరోజు ఓట్లు ఇస్తానికి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇక్కడ చూశాక పరిస్థితి చూస్తే ఎట్లుందంటే ఓట్లు లేని వాళ్ళంతా కావాలని కొంతమందిని రెచ్చగొట్టి ఇక్కడ తీసుకొచ్చి ఫ్లెక్సీలను చింపేయడం, ఘర్షణలు సృష్టించడం, ఇట్లాంటి అనేక అరాచకాలు సృష్టించే పరిస్థితి ఈరోజు ఇక్కడ కనపడతా ఉంది. అరాచకంతో ఓట్లు పడేయండి, ఓట్లు లేని వాళ్ళందరూ వేస్తే ఓట్లు లేరండి. ఈరోజు ఓట్లున్న వాళ్ళంతా కూడా ఈరోజు నెమ్మదిగా స్పష్టంగా ఉండి ఇక్కడ ఓట్లు వేస్తాను. ఈ మార్పు కావాలని చెప్పంటారు. 12 సంవత్సరాలు అమరావతితో పాటు శ్యామ్ సుందర్ కూడా సేమ్ అదే క్యాబినెట్లోనే విద్యా కమిటీ చైర్మన్గా ఉన్నాడు. 12 సంవత్సరాలు గుర్తులేంది, ఇలా కొత్తగా గుర్తొచ్చాదా? దీన్ని గమనంలో ఉంచుకొని మార్పు అనేది వీళ్ళిద్దరు కాక కొత్త వాళ్ళు ఉంటే మార్పు అనేది జరుగు తప్ప ఇంకోటి కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జిల్లా మాజీ పిహెచ్లు, ప్రజెంట్ పిహెచ్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అంతా కూడా ఈరోజు అమరావతికి పూర్తి సంపూర్ణ మద్దతుగా ఇచ్చి గెలిపిస్తా ఉన్నారని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియదు. ముఖ్యంగా 2 సంవత్సరాలు చేయాల్సింది 12 సంవత్సరాలు చేశారు. 6 పర్యాలు అయిపోయినట్టే. మరి వారు కొత్త వారికి అవకాశం ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా. అయితే ఈ కార్యవర్గం మొత్తం కూర్చొని ఇప్పుడు పోటీ చేసిన శ్యామ్ గారు కూడా కూర్చొని తీర్మానం చేసిన కాపీలు కూడా ఉన్నాయి. మీరే ఉండాలని చెప్పని తీర్మానాలు చేసుకుని వాళ్ళే తీర్మానాలు చేసుకొని ఉంచుకున్న పరిస్థితి. ఇప్పుడు మేమేమంటా ఉన్నామంటే ఇప్పుడు ఖచ్చితంగా మేము ఎందుకు అమరావతి గారిని మళ్ళీ పెట్టామని చెప్పంటే కార్యవర్గం మొత్తం కూర్చొని రాష్ట్రం మొత్తం కూర్చొని 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని చెప్పంటే ఏకైక నాయకుడు దమ్మున నాయకుడు ఆయనే. ఈరోజు ఆయన చేయగలుగుతాడు. ఆయనతో పాటు 3 కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని తీర్మానం చేస్తాము. 3 కమిటీలు ఏంటి అని చెప్పంటే ఉప్పల్ భాగయత్రి ఒక కమిటీ వేయాలని, అదేవిధంగా తిరుపతి ఒక కమిటీ వేయాలని, మహాసభ కూడా ఒక కమిటీ వేయాలని చెప్పని తీర్మానం చేస్తాం. దాంతోపాటు ఈ టర్మ్ 2 సంవత్సరాల తర్వాత ఉత్తర తెలంగాణకే ఇవ్వాలని చెప్పని కూడా ఏకగ్రహంగా తీర్మానం చేసుకున్నాక మేము అందరం కూడా పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ఎలా ఉండబోదు ఫైనల్ గా? ఇంత 1100 ఓట్లు గారు గెలుస్తారు, అందులో తేడా లేదు. ఎన్ని ఓట్లకు అమరావతి గారు గెలుస్తారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు జరగడం ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఒక నియంత పాలనలో దాదాపు 13 సంవత్సరాలు ఒక కబంధ హస్తాల్లో ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చిక్కింది. మరి గతంలో ఆనాడు దండుపెంటయ్య నుంచి ఇప్పటి వరకు చూస్తే 2 సంవత్సరాలకు ఒక అధ్యక్షుడు మారడం జరిగింది. మరి ఈ యొక్క అమరావతి గారు పెద్దలు 13 సంవత్సరాలు ఏకధాటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఎంటర్ అయ్యి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా ఆయననే అధ్యక్షుడిగా ఉండడం చాలా బాధాకరం. మరి పక్కనున్న కార్యకర్తలను కూడా ఎవరికి ఒక సేవ చేయకుండా, ఒక మహాసభ అభివృద్ధి కూడా తోడ్పాటు పడకుండా ఈ విధంగా ఒక నియంత పాలన కొనసాగించారు. మరి ఈనాడు మహాసభ బిల్డింగు మొత్తం బూత్ బంగ్లాలాగా తయారైంది. మొత్తం రూమ్లలో మొత్తం బొద్దింకలు, ఎలుకలు ఉన్నాయి. మరి బయట పిఓపి మొత్తం ఊడిపోయింది. మరి ఏ కార్యక్రమం కూడా చెప్పుకోవడానికి ఒకటి కూడా లేదు. కాబట్టి మరి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. మరి మార్పు కోరుకున్నారు. మరి కోర్టు ద్వారా ఎన్నికల ప్రక్రియ జరపడం అంటేనే నైతికంగా ఆయన ఓడిపోయినాడు అని అర్థం. తప్పకుండా మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారు అత్యధిక మెజార్టీతో ఈరోజు గెలవబోతున్నారు. వారికే మా మద్దతు ప్రకటించాం. జై శ్యామ్ సుందర్, జై వాసవి, జై జై వాసవి. మేడిశెట్టి బాలస్వామి, జోగులాంబ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతున్నాను. ఈరోజు జరిగే ఎన్నికలు చాలా శుభపరిణామము మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారికి. ఎందుకంటే సుమారు 2 సంవత్సరాల నుండి ఏకదాటిగా ఎలక్షన్ డిక్లేర్ చేయమంటే ఎలక్షన్ డిక్లేర్ చేసి మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారి నామినేషన్ తిరస్కరించి తిరిగి కోర్టుకు ఆయనే పోయి అమరావతి లక్ష్మణ కోర్టుకు పోయి తిరిగి ఈరోజు కోర్టు రిజిస్టర్ ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయంటే ఎంత ఇబ్బందిలో మనం ఈ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నామంటే చాలా ఇబ్బందిలో ఉన్నాము. ఈరోజు మాత్రం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఖైరతాబాద్లో ఈ వైశ్యభవన్లో ఇక్కడ వచ్చిన ప్రతి ఓటరు మిడిదొడ్డి శ్యామ్ సుందర్కి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఆయనే రేపటి నుంచి ఆర్యవైశ్య జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారే అధ్యక్షులుగా. జై వాసవి. అమ్మవారి ఆశీస్సులతో నేడు మన శ్యామ్ సుందర్ అన్న గెలవబోతున్నారు. 13 సంవత్సరాల నుంచి ఎటువంటి ఎన్నిక లేకుండా 2 సంవత్సరాలు ఎన్నిక పెట్టడం కోసం కోర్టులు తిరిగిన సందర్భాలు అందరం చూసాం. మార్పు కావాలంటే శ్యామన్న రావాలి. శ్యామన్న వస్తే పేద ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. అసలుకి
కొన్ని గ్రామాలు కూడా తెలియదు అమర్నాథ్కి. శ్యామన్న గెలవాలి, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని గ్రామాలు తిరగాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా శ్యామన్న కోటేయాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఇక్కడ లకడీ కపూల్ వాసవి సేవాగణంలో ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికల్లో మార్పు మొదలైంది. 1109 ఓట్లు కూడా మొత్తం కూడా పబ్లిక్ మొత్తం కూడా ప్రజలందరూ ఓట్లు కలిగిన అందరూ కూడా మార్పు కావాలని కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో శ్యామన్న గెలుపు ఖాయమైంది. ఎప్పుడో ఈ ఎలక్షన్ తీసుకురావడమే ముందుగా గెలుపు ఖాయమైంది కాబట్టి ఈరోజు శ్యామన్న గెలుస్తున్నాడు. మనందరం కూడా సౌమ్యంగా ఉండి గొడవలకు తావివ్వకుండా మన శ్యామన్న గారికి మద్దతు తెలిపి వచ్చినందరినీ ఓటింగ్ వేయించుకొని ఈరోజు మన శ్యామన్న గారిని అకాడమీతో గెలిపించవలసిగా కోరుతున్నాము. అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా శ్యామన్న గెలిపిద్దామని కోరుకుంటున్నారు. లోనకు పోయేలంతా శ్యామన్నగా ఓటేసి బయటకు వస్తారు కాబట్టి వాళ్ళకి గుండెల్లో గుబులు మొదలైంది. వాళ్ళు ఓడిపోతున్నారని తెలిసింది కాబట్టి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి ఈ దౌర్జన్యం సాగలు 13 సంవత్సరాల నుంచి దౌర్జన్యం చేశారు. మీ ఆటలు సాగవు. మీరు ఇంటికి పోవడం గ్యారంటీ. శ్యామన్న గెలుస్తున్నాడు. శ్యామన్న నాయకత్వం, శ్యామన్న నాయకత్వం, శ్యామన్న నాయకత్వం. 12 సంవత్సరాల నుంచి అమరావతి లక్ష్మీనారాయణ నిలబడ్డారు. గత 12 సంవత్సరాల నుంచి ఆర్యవైశ్యులకి చేసింది ఏముంది? ఆర్యవైశ్య కుటుంబంలో, ఆర్యవైశ్య కులంలో ఎంతమంది పేదలకు చదివిపించిండు, ఎంతమంది పేదలకు నిలబడ్డాడు, అండగా నేనున్నా అని చెప్పి నిలబడ్డాడు. ఎంతమంది పేదలను కలుస్తుండు. ఆయన గత 10 నుంచి 12 సంవత్సరాల నుంచి గెలిచిండు కదా. మరి ఎంతమందికి గెలిపించిండు, మరి ఎంతమంది న్యాయం చేసిండు, ఎంత పేదలకు బతుకు మార్చిండు అది మీరు చెప్పాలి. 12 సంవత్సరాల నుంచి మీరు చేసింది ఏముందని మీరు వివరించాలి. ప్రతి ఆర్యవైశ్య కులానికి సంబంధించిన ప్రతి వ్యక్తులకి, ప్రతి పెద్ద మనుషులకి సానుకూలంగా తీసుకొచ్చి మర్యాద కూర్చోబెట్టి చెప్పాలి. గత 12 సంవత్సరాల నుంచి చేసిన ఇంతమంది పేద కుటుంబాలు కింద బాగుపడ్డాయి. నేను చేయడం వల్ల ఆర్యవైశ్య కులానికి న్యాయం జరిగిందని మీరు చెప్పండి. అప్పుడు మేము గెలుస్తాము. ఒక్క కోమటాడు కూడా గెలవాలి, ఒక్క కోమటాడు కూడా న్యాయం జరగాలి. నేను ఆర్యవైశ్య ఒక బిడ్డగా చెప్తున్నా, ఒక్క ఆర్యవైశ్యం కూడా న్యాయం జరగాలి. గత 12 సంవత్సరాల నుంచి ఇప్పుడు మేమందరం ఎన్నికలు లేవు. 12 సంవత్సరాలు ఒక్కడే రాజ్యం వెళ్తున్నాడు. మేమందరం ఇప్పుడు మా మేక